అది మార్చు లేకపోతే ఏప్రిల్, పోయినసారి ఏప్రిల్ నెలలో జరిగింది. ప్రతి సంవత్సరం 2 టైమ్స్ ఉంటుంది పోషణ మాసం అని. ఈ మాసం అనేది పోషణ అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సింది ఏంటంటే మనం ఇంట్లో తింటాము, పోషక విలువలు కలిగినటువంటి ఆహారం అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అంటే గర్భిణీ స్త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది. గర్భిణీ స్త్రీ అంటే ఎక్కడ అంటే మనకు కడుపులో ఉన్న బిడ్డ నుంచి స్టార్ట్. అప్పుడు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టి పెడుతున్నాము. మీరు గర్భిణిగా నమోదు ఎక్కడ చేయించుకుంటారు? ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? నాకు కార్డు పెట్టింది సిస్టరు, మీరు నమోదు చేసుకోండి అని మనం ఇక్కడ ఎంట్రీ చేయించుకుంటాము. ఎంట్రీ చేయించుకున్న నుంచి మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంటుంది? ఫుడ్ స్టార్ట్ అవుతుంటుంది. మీకు టీచర్ ఏం చేస్తుంది? రిజిస్ట్రేషన్ చేస్తుంది. ముందు ఎలా ఉండే? ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసి ఫస్ట్ తర్వాత రండి అనేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంది? ఫోటో క్యాప్చరింగ్ ఉంది. రిజిస్ట్రేషన్తో పాటు మీ ఫోటో క్యాప్చరింగ్ ఉంది. ఈకేవైసీ అంటే ఆధార్ కార్డుకు మీ ఫోన్ నంబర్ లింక్ ఉంటే దానికి ఈకేవైసీకి ఓటీపీ వస్తుంది, ఈకేవైసీ అవుతుంది. దాని తర్వాత ఫోటో క్యాప్చరింగ్ ఉంటుంది. అయితే మీరు ఇక్కడ నమోదైనట్టు మీ ఫుడ్ మీరు ఫోటో దించుకుంటేనే ప్రతి నెల మీకు ఫుడ్ వస్తున్నారు. లేకపోతే మీరు నమోదు చేసుకోకపోతే మీకు ఫుడ్ రాదు. మాకు వచ్చింది ఎట్టిపోతుందని మీకు అపోహ ఉండొచ్చు. ఇప్పుడు స్మార్ట్ ఉన్నాయి, కాల్ చేసుకున్నాక మీకు ఫుడ్ అన్న స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మేము ఇచ్చేది పెద్ద మొత్తం ఏం కాదు, 1 ఫుల్ మీల్ అంటే బిడ్డకు ఒక చిన్నగా అదనంగా ఇవ్వడం. మీరు ఇంటికాడ 3 పూటలతో పాటు ఇక్కడ కూడా సెంటర్లో తినడం. కానీ కొందరు సెంటర్లో తినకుండా టిఫిన్ బాక్స్ తీసుకెళ్తున్నారు. కానీ సెంటర్లో తింటేనే మీకు బాగుంటుంది. బిడ్డ మనకు ఇక్కడ ఎగ్గు ఎంత ఉన్న వాళ్ళైనా రోజు ఎగ్ ఇవ్వరు. ఇస్తారా? పెడతారమ్మా. అంగన్వాడీ సెంటర్లో రోజు ఎగ్ ఇస్తాం. పాలు ఇస్తాం. ఆకుకూరలతోని పప్పు వండడము, పోషక విలువలు కలిగినటువంటి ఆహారం. మీకు మెయిన్ ఏం చెప్తున్నామంటే కిచెన్ గార్డెన్. కిచెన్ గార్డెన్ ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ సెంటర్లలో కూడా కిచెన్ గార్డెన్ పెట్టాము. చూసుకుంటున్నారు అక్కడక్కడ సెంటర్ కిచెన్ వల్ల మనం మందులు ఎరువులు పోయాము. ఇప్పుడు అంతా కల్తీ జరుగుతుంది. కల్తీ జరుగుతుందా లేదా? జరుగుతుంది. ప్రతి దానికి మందులు కొట్టడము, వడ్లకైనా ఆకుకూరలకైనా కాయగూరలకైనా దాని వల్ల మనము కల్తీ ఆహారం తింటున్నాము. ఆరోగ్యంగా ఉండకుండా అనారోగ్య పాలవుతున్నాం. దాన్ని తీసుకుపోయి హాస్పిటల్లో డబ్బులు పారబోస్తున్నాం. అలా కాకుండా మన ఇంటి దగ్గరనే మనకు స్థలం లేకపోతే చిన్న చిన్న బుట్టలో మనకు డబ్బలో ప్లాస్టిక్ ఏదైనా ప్లాస్టిక్ కవర్స్, ఇప్పుడు మనం ఆన్లైన్ లో కూడా బుక్ చేయించుకుంటున్నారు కూడా ప్లాస్టిక్ కవర్స్ పండించుకోవచ్చు. ఒకటి మనకు కోతుల బెడద ఎక్కువ ఉంది, దానివల్ల కూడా కొంచెం నష్టపోతుంది. అలాంటప్పుడు మనం కోతులు ముట్టండి ఆకుకూర, ఇంటి కూర కానీ పాలకూర కానీ గోంగూర కానీ ఇలాంటి మనం పెట్టుకొని జరుగుతూ ఉంటాయి. కానీ మనము చేసుకుంటే ఇంట్లో మనము పడుతుంది. ప్రతిదీ మనము ఇక్కడ టీచర్ దగ్గర సలహాలు కూడా తీసుకోవాలి. ఏ నెలలో ఏం చెయ్యాలి, ఎప్పుడు ఉండాలి. మళ్ళీ మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అమ్మా మెయిన్ గా గమనించవలసిన విషయం ఏంటంటే అప్పుడప్పుడు మీరు బిడ్డ మూమెంట్స్ ను కూడా కనిపెడుతూ ఉంటారు. ఓకేనా? ఎందుకంటే మీకు నెలలు నిండినా కమానా బిడ్డ మూమెంట్స్ ఎక్కువ కదలికలు ఉంటాయి. మన వాళ్ళు ఏమంటారు, వేడిది ఏదైనా తాగగానే కదులుతుంది అని చెప్తారు. అవునా కాదా? అట్లా మన గంటకు 6-7 సార్లు కదలిక అన్నది ఉంటుంది. ఒకవేళ కదలకపోతే మనము తల్లికే తెలుసు, పండుకున్నప్పుడు ఖచ్చితంగా కదులుతుంది, లేకుంటే వేడిగా తాగినప్పుడు ఏదన్నా కదులుతుంది. మూమెంట్స్ గమనిస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి మూమెంట్స్ కూడా కదలకపోతే దానివల్ల ప్రమాదం జరిగేది కూడా ఉంటుంది. కొందరికి బిడ్డ పేగు మెడ వేసుకోవడం వల్ల కూడా దానివల్ల కూడా మెడకు తల్లి కూడా అట్లా కూడా ప్రమాదాలు జరిగేది ఉంటుంది. కాబట్టి మీరు మూమెంట్స్ ని గమనించుకోవాలి. ప్రతిదీ అప్పుడప్పుడు మనము ఏదైనా కూడా ప్రాబ్లం ఉన్న ఇంట్లో చెప్పేసారు, హాస్పిటల్కి పోయి మీరు చూయించుకోవాలి. ఎప్పుడన్నా గమనం ఏం చెప్తే ఏమవుతుందో ఎక్కువ రిస్క్ తీసుకోకండి. నార్మల్ కావడానికి మెయిన్ కొందరు నార్మల్ కావాలని ఎవరికైనా ఉంటది, నార్మల్ అవుతే బాగుంటదని. నార్మల్ కోసం మనం ట్రై చేస్తాం. అది కూడా కొందరికి బీపీ ఎక్కువ అవుతుంది, స్ట్రోక్లు వస్తున్నాయి, తర్వాత తలపోటు వచ్చేసి. అలాంటి రిస్క్ తీసుకోకుండా మనకు సాధ్యమైనంత మట్టుకు ట్రై చేసుకొని కాకపోతే
సిజరీన్ సెక్షన్కి వెళ్ళాలి. చూసుకోండి, ప్రతిదీ టెస్ట్ చేయించుకోండి. ఆశా వర్కర్తో మీకు ఎన్ని ఆరోగ్య పరీక్షలు ఉంటాయి అవి చేయించుకొని బిడ్డ పుట్టినా బిడ్డకు కూడా పాలిచ్చే విధానము ఎలా ఇస్తాం? పాలు చెప్తున్నాను, పన్ను రావాలి, పాలు ఇవ్వాలి. పాలిస్తున్నప్పుడు మనం ఫోన్ చూడొచ్చా? లేకుంటే బిడ్డకు పాలిస్తున్నప్పుడు మన మనసు నిర్మూలంగా ఉండాలి, స్ట్రైట్ గా కూర్చోవాలి, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా బిడ్డకు పాలు ఇవ్వాలి. మన బిడ్డ పుట్టకు తగ్గ ఏముంటది? రాగి నిరోధక శక్తి ఎక్కువ ఉంటది, బిడ్డ మెదడు చురుగ్గా ఉంటది. 6 మంత్ కేవలం తల్లి పాలించినప్పుడు ఏమన్నా పదార్థాలు ఇవ్వచ్చా? ఇవ్వరా. పుట్టగానే కొందరు ఏమంటాం మనము, తేనె నాటిద్దాము, అద్దేద్దాం ఇలాంటివి అంటారు. అలాంటివి ఏం చేయొద్దు. ఖచ్చితంగా తల్లి పాలే వర్తించాలి. 6 నెలల వరకు తల్లి పాలే ఇవ్వాలి. 6 నెలల నుంచి మనం అన్నప్రాసన చేసినాం కూడా 7వ నెల నుంచి అంగన్వాడీ స్కూల్లో నుంచి కూడా మనకు విధంగా ఫస్ట్ జావా లాగా తయారు చేసుకుంటాం. మారిన కొద్దిగా మనము ప్రిపేర్ చేసుకుంటా ఎన్ని టైం ఉందంటే అన్ని టైములు మనం ఇస్తూ ఉంటాం ఆహారం. మనం పప్పు నీళ్ళు కానీ, ఆకు కానీ, పండ్ల గుజ్జు కానీ బిడ్డకు తినిపెట్టడం. తర్వాత సంవత్సరం దాటినాక కూడా యథావిధిగా కొంచెము మనం తినే విధానంలో కొంచెం మెత్తగా చేసి బిడ్డకు తినబెట్టవచ్చు. ఉంటూ తల్లి పాలు కొనసాగించాలి. దీన్ని 1000 days అంటారు. మనము ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 270 రోజులు, సంవత్సరం వరకు 365, సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు 300. ఇవి 730 రోజులైనా అవి బిడ్డకు పాలు కొనసాగించాలి, ఆహారం పెట్టాలి. ఆ తర్వాత మీ ఇష్టం, కొనసాగిస్తే కొనసాగించవచ్చు, లేకుంటే లేదు. ఆ విధంగా మళ్ళీ మనం ఏం చేస్తామంటే మనకు ఒక పిచ్చిగా ఏంటంటే కరిగినాకనే నీళ్ళు వంట చేసుకోవాలి. ఐడైజ్ ఉప్పు వాడతారు కదా, అది ఎప్పుడు వేయాలి? ఇది కూడా కొంచెం, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది సాల్ట్. అలా వేయకుండా దించే ముందు వేయాలి. లాభాలు తల్లి పాలు ఇస్తే వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది బాబు పాపకు. మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉంటది. ఎవరికి? తల్లి. అది చెప్పాలి, తల్లికి క్యాన్సర్ అన్నది రాదు. క్యాన్సర్ రాదు. 2 సంవత్సరాలు మళ్ళీ గర్భసంచి యథాస్థితికి వస్తుంది. పాలు ఇవ్వడం వల్ల గర్భసంచి యథాస్థితికి వస్తుంది. బిడ్డకు తొందరగా గర్భం దాల్చాలి. మనం యూట్యూబ్ లో కొడితే కూడా వస్తాయి. వెరైటీ చపాతీలు చేస్తారు కొందరు, ఆకుకూరలు వేసి అలాంటివి తయారు చేస్తూ ఇవ్వచ్చు. ఓకేనమ్మా.
జావలాగా ఏడా ఇచ్చిన పిల్లలు తింటారు. ఓకే దగ్గులేస్తే మళ్ళీ సాధ్యం. స్టార్ట్ నువ్వు తినాలి, తినకపోతే కొట్టుడే. ఈ కార్యక్రమంలో ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో శ్రీమంతాలు మరియు అన్నప్రాసనాలు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఇడపల్లి సెక్టర్ ఇడపల్లి మండలంలో 6వ సెంటర్ గల వీణా సెంటర్లో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశము సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 16 డేట్ వరకు ఈ నెల మొత్తం కొనసాగుతుంది. ఈ ప్రోగ్రాంలో పోషణ మాసం సంబంధించింది కాబట్టి పోషక ఆహారం కలిగినటువంటి ఆహారము గర్భిణీ స్త్రీ నుంచి మొదలుకొని బిడ్డ 2 సంవత్సరాల వరకు మనం ఇది 1000 డేస్గా కొనసాగించాలని చెప్పడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కరు పోషక ఆహారము మన కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుంటే పౌష్టికంగా పోషకాహారము మనమే ఇంట్లో పండించుకోవడం వల్ల మనకు పౌష్టికాహారం అందుతుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ప్రతి ఒక్కరూ గర్భిణీ స్త్రీ నుంచి పడితే బాలేంత వరకు బిడ్డకు తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోషకాహారము వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత 7 నుంచి 3 సంవత్సరాల వరకు కూడా బిడ్డకు అంగన్వాడీ నుంచి ఏమేమి ఇస్తున్నాం అన్నది కూడా చెప్పడం జరిగింది. అంగన్వాడీ సెంటర్లో తినడం వల్ల కలిగే లాభాల గురించి కూడా చెప్పడం జరిగింది.